హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మనం ఏపీపీఎస్సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ప్రకారం మనం ఈ ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్ ఆధారంగా రూపొందించినటువంటి ఆగమ శాస్త్రాల్లో మనం 9 అని చెప్పుకున్నాం కదా. ఆగమ శాస్త్రాలు 9 అని చెప్పుకున్నాం. అందులో నిన్న వైఖానస ఆగమ శాస్త్రం గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే రెండవది పాంచరాత్ర ఆగమ శాస్త్రం గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే పాంచరాత్రం అంటే ఏంది? ఐదు రాత్రులకు సంబంధించింది పాంచరాత్రం అని అంటారు. ఈ పాంచరాత్రం గురించి ఎక్కడ విన్నామంటే శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో మనకి కనిపించడం జరిగింది. అసలు పాంచరాత్ర అనే విధానం కొన్ని కథనాలుగా మనం ఎగ్జాంపుల్స్ అన్నమాట. కొన్ని కథనాలు అంటే వినవచ్చు. అవి ఏంటంటే, ఒకటి, మహావిష్ణువు ఈ పాంచరాత్రమును తాంత్రిక విద్యను మొట్టమొదటిసారిగా మహావిష్ణువు ఈ పాంచరాత్రమును ఇది తాంత్రిక విద్య అన్నమాట. పాంచరాత్రం అంటే తాంత్రిక విద్య. ఇక్కడ మొట్టమొదటిసారి ఎవరు చెప్పారంటే 5 రోజుల పాటు గరుత్మంతునికి మరియు విశ్వసేనుడికి మరియు బ్రహ్మకు, రుద్రునికి, ఆదిశేషుడికి నేర్పించడం వల్ల ఇది పాంచరాత్రం అయింది. అదేంటి సార్, మరి వైఖానస ఆగమంలో మీరు మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పాడు కదా అంటే, అది వైఖానస ఆగమంలో రెండవ భాగమైనటువంటి పాంచరాత్ర ఆగమం గురించి మనం చెప్పుకున్నాం. అక్కడ అది గరుత్మంతునికి చెప్పాడు. ఇక్కడ మహావిష్ణువు ఐదుగురికి చెప్పాడు అనమాట. గరుత్మంతునికి, విశ్వసేనుడికి, బ్రహ్మకు మరియు రుద్రునికి మరియు ఆదిశేషునికి, ఈ 5గురికి నేర్పించడం వల్ల ఇది పాంచరాత్రం అయిందని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకో థియరీ ప్రకారం మనం చూసుకుంటే, ఇది ఫస్ట్ థియరీ అనమాట. ఇది సెకండ్ థియరీ. హయవదనుడు హయవదనుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుల నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కొని ఉండగా వేదాలు లేనందున వల్ల వైదిక క్రతువులు అంటే ఏంది? హోమాలు కానీ మరియు విగ్రహ పూజలు కానీ మరియు హవిస్సులు కానీ ఇలా ఇవి చేస్తేనే కదా దేవతలకు పవర్ అనేది ఉంటుంది. ఈ వైదిక క్రతువులని దొంగిలించడం వల్ల ఇవేవి లేవు ప్రస్తుతానికి. ఇవేవి లేనందువల్ల ఏమవుతుంది? దేవతలకు హవిస్సులు అనగా ఆహారం దొరక్క శక్తులు సన్నగిల్లాయి. ఇప్పుడు మనం ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది? నీరసపడిపోతాం. అదేవిధంగా ఈ దేవతలకు ఆహారం ఏంది? యజ్ఞాల ద్వారా వేదాలు ఉచ్చరించడం వల్ల యజ్ఞాల్లో హవిస్సు వేస్తాం కదా మనం. అన్నం, ఎటువంటి ధాన్యాలు, నవధాన్యాలు అట్లాంటివి చేస్తాం కదా, అవి తినే వాళ్ళకి పవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా వైదిక క్రతువులను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నందువల్ల ఎవరు దాక్కున్నారు? హయవదనుడు దాక్కోవడం వల్ల అప్పుడు దేవతా పురుషులందరూ కలిసి 5 రాత్రుల పాటు ఇదివరకు వైదిక క్రతువులతో పూజ చేసేవారు కదా. ఇప్పుడు వైదిక క్రతువులు లేవు కాబట్టి తంత్రంతో చేసి మహావిష్ణువుకు సకల శక్తులు ఆపాదించి మహావిష్ణువును మత్స్యావతారంగా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడైనా? సముద్రంలో దాక్కున్నాడు. ఎవరు? హయవదనుడు ఎక్కడ దాక్కున్నాడు? సముద్ర గర్భంలో. ఇప్పుడు సముద్ర గర్భంలో దాక్కుంటే ఏ రూపంలో వెళ్ళాలి? చేప రూపంలో వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? మహావిష్ణువు వెళ్ళాలన్నమాట. మహావిష్ణువు మత్స్యావతారంగా రూపుదిద్ది హయవదనుడిని చంపి వేదాలను రక్షించాడని ఇంకో స్టోరీ అనేది చెప్తుంది. అందువల్ల ఈ పాంచరాత్రుల పేరు మీద పాంచరాత్రం అని ఆగమ శాస్త్రానికి పేరు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ద్వాపర యుగం
ద్వాపర యుగమంతా భగవతారాధనకు మూలం ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రమైననే గ్రంథాల వల్ల తెలుస్తుందన్నమాట. ద్వాపర యుగంలో నారదుడు ఈ శాస్త్రాన్ని నారదుడు ఏ యుగంలో చెప్పాడు, ఎవరికి చెప్పాడు? ద్వాపర యుగంలో నారదుడు ఈ శాస్త్రాన్ని రుక్మిణీదేవికి ఉపయోగించి శ్రీకృష్ణుని మూర్తిని పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజించమని చెప్పడం జరిగింది. ఎవరిని పూజించమని? శ్రీకృష్ణుని పూజించమని రుక్మిణీదేవి వల్ల ఈ ఆగమం అనేది వ్యాప్తిలోకి వస్తుంది అన్నమాట. ఈ రామానుజుల వారి కాలంలో ఈ ఆగమ శాస్త్రం ఎంతో ప్రాచుర్యం చెందింది. రామానుజుల వారి కాలంలో పాంచరాత్ర ఆగమం అనేది ప్రాముఖ్యత సంతరించి ఈనాడు ప్రముఖ దేవాలయాలకు ప్రామాణిక శాస్త్రంగా మారింది. ఈ రామానుజుల వారి సూత్రం ఏంది? విశిష్టాద్వైతం. మరి అద్వైతం ఎవరిది? శంకరాచార్యుల గారు. ఈయనది అద్వైతం. విశిష్టాద్వైతం ఎవరిదంటే రామానుజుల వారిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఆగమ శాస్త్రాల్లో రెండవ ఆగమ శాస్త్రమైన పాంచరాత్రం అనేది మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేవి FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది సడన్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంది. సెప్టెంబర్లో అంటే మినిమం 45 days. కాబట్టి ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఎప్పుడు వదులుతారో తెలియదు. ఇది కూడా సర్ప్రైజ్ ఇస్తుంది మనకి వదలడం కూడా. కాబట్టి మనం రెడీగా ఉండాలి. ఈ రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్తో పాటు మనం టెంపుల్ సిస్టమ్ గురించి చదవాలి. టెంపుల్ సిస్టమ్ మరియు హిందూ తత్వశాస్త్రం, ఇవన్నీ కూడా మనం హిందూ ఫిలాసఫీ గురించి మనం ఖచ్చితంగా చదవాలి. ఇది మెయిన్ పేపర్ అన్నమాట. ఇది మనకి GSలో ప్రిలిమ్స్లో వచ్చి సెక్షన్ ఏలో వచ్చి 50 questions, సెక్షన్ బిలో వచ్చి 100 questions. 100 questions ఏంది? మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి మనకి 100 questions వస్తాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. GS అనేది ఏ ఎగ్జామ్లో అయినా సరే మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి పెద్ద GS మొత్తం చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా టెంపుల్ సిస్టమ్ అనే హిందూ ఫిలాసఫీ గురించి అయితే ఖచ్చితంగా చదవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి చదవండి, చూడండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.